హాయ్ ఫ్రెండ్స్, దోశ పిండి అయితే కలిపేసాను. చెప్పాను కదా, దోశ పిండిలో కలిపేసాను. ఇంకా దోశ వేస్తాను. ఆల్రెడీ ఒక దోశ వేసేసాను, బాగా వచ్చింది. ఇదండి ఎంత బాగా పెసరట్టు దోశ. పిల్లలకు కూడా మంచిదండి, చలువ అనమాట. చూడండి ఎంత బాగా లేస్తూ ఉందో. చూడండి పెసరట్టు దోశ ఎలా చేస్తాను. బాగా చేస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పెసరట్టు దోశ అనమాట. నైట్ నానబెట్టేస్తే పొద్దున్న ఈజీగా వేసేస్తాను. టిఫిన్కి కానీ అర్జెంట్ బాక్స్ కావాలంటే కూడా బాక్స్ కూడా కట్టుకోవచ్చు. వేడి వేడి దోశ ప్లస్ చట్నీ. ఇదండి చట్నీ కూడా అంత బాగా చేశాను. చూసారండి, అన్ని ఇంతమందికి ఎలా వేపాను అన్ని మీకు ఇంతమంది వీడియోలు అన్నీ చూపించిందండి. అన్నీ చూపించాక ఇలా మిక్సీ వేసేసుకున్న చట్నీ రెడీ. ఇంకా దోశ కూడా రెడీ అయిపోయింది. చూసారండి ఎంత బాగా చేశానో. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పెసరట్టు దోశ అండి ఎంత బాగా వేసిందో చూడండి. కలర్ కూడా అంతే అండి, ఈజీ. ఇలా ఒక గరిట, ఇట్లా ఒక గరిట వేసుకోండి. మళ్ళీ ఇంకొక గరిట వేసుకొని లైట్గా ఇలా తిప్పుకోండి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో అలా వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక జస్ట్ అట్లా పైనుంచి కొంచెం నూనె, పెసరట్టు దోశ కదండి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అట్లా. ఎందుకంటే దాన్ని ఆయిల్ ఉంటేనే కొంచెం దోశ బాగా వేస్తుంది అనమాట. ఇలా దోశ వేసుకొని ఇంకొక 5 మినిట్స్, ఒక్క 5 మినిట్స్ అలా కొంచెం రోస్ట్ అయితేనే తీసేసి ఇలా దోశ వేసుకోండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీనా స్వీట్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ మై ఫ్రెండ్స్.